గాంధీ భవన్లో మహబూబ్ నగర్ నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశం ముగిసింది. పార్టీ నేతల నుంచి సమాచారాన్ని సేకరించారు. కలిసికట్టుగా పని చేయాలి అని సూచించారు. ఇన్ఛార్జ్ ముందు సమస్యలను ఏకరువు పెట్టారు. ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు అంటూ ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టులు, కాంట్రాక్టులు కూడా ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియడం లేదంటున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో రెడ్డిలకు పదవులు ఎక్కువయ్యాయని, బీసీలు, ఎస్సీలకు పార్టీలో పదవులు ఇవ్వాలి అని అంటున్నారు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళంతా. జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయాన్ని ఇంకా బ్రహ్మాండంగా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి అందరు ఎమ్మెల్యేలను కూడా చెప్పడం జరిగింది. ఇది కేవలం పార్టీకి సంబంధించిన అంశాలు, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎంత మేరకు పోతా ఉన్నాయి, వాటి వల్ల వస్తున్న రిజల్ట్స్, ఎక్కడైనా షార్ట్ ఫాల్స్ కానీ గ్యాప్స్ కానీ ఉంటే ఈ రాబోయే రోజుల్లో ఎట్లా వాటిని ఓవర్కమ్ చేయాలి, రాబోయే స్థానిక సంస్థల్లో మన కార్యకర్తలు పూర్తిగా పనిచేసేటందుకు వారికి ఎటువంటి ప్రేరణ ఇవ్వాలి, దిశానిర్దేశం ఇవ్వాలి అన్న విషయం మీద చర్చ జరిగింది. ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన రివ్యూ మీటింగ్ ఇప్పుడే జరిగింది. ఆ మీటింగ్కు పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షతన, అదేవిధంగా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు కూడా ఆ రివ్యూ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంటుకు సంబంధించి ప్రత్యేకంగా నియోజకవర్గ వారీగా చర్చించడం జరిగింది. పార్టీ బలోపేతంపై, అదేవిధంగా పార్టీ పునర్నిర్మాణంపై పిసిసి అధ్యక్షుల వారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు కూడా మాకు గైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వంలో అందిస్తున్నామో ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు గైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పార్టీ బలోపేతంపై కూడా, ఎందుకంటే అధికారంలో లేనప్పుడు కంటే అధికారంలో ఉన్నప్పుడు ఇంకా పార్టీ పటిష్టత కోసం అందరం కూడా కృషి చేయాలి, అందరం కూడా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని చెప్పేసి వాళ్ళు గైడ్ చేయడం జరిగింది. తప్పకుండా వారు ఇచ్చిన ఆదేశాలను కూడా తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పేసి పార్టీ బలోపేతానికి కూడా కృషి చేస్తాము. ముఖ్యంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో దృష్టిలో ఉంచుకొని అన్ని సామాజిక వర్గాలకు బాధ్యత, అంటే అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం జరిగే విధంగా, ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా మీరు ముందుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు దిశానిర్దేశం చేయడం జరిగింది. మేము కూడా చెప్పినాము, తప్పకుండా 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో అవకాశాలు కల్పించి వాళ్ళని తప్పకుండా గెలిపించుకుంటామని కూడా మీనాక్షి మేడం గారికి, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను డిస్కస్ చేసిన అంశాలు, ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటే మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న పేరును చూసి తట్టుకోలేక ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కలిసి తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈరోజు బీజేపీ పరిస్థితి గురించి మీకు అందరికీ కూడా తెలుసు. మన జరిగిన పహల్గాం దాడిలో బీజేపీ పూర్తిగా అట్టడి స్థాయికి పడిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా మొత్తము, అంటే ఇంటి కళాలతో, అంటే సంపాదించిన డబ్బులతో ఎట్లా కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, పైసల మధ్యలో పంచాయతీ వచ్చేసి ఈ విధంగా ఈరోజు ఏ విధంగా వాళ్ళు కుటుంబ సభ్యులే ఏ విధంగా విమర్శించుకుంటున్నారో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ పరిస్థితులలో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశానికి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుందని చెప్పేసి చర్చించడం జరిగింది. తప్పకుండా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. దేవరకద్ర కానీ, దాని తర్వాత రైట్. ఏసీసీ మహబూబ్ నగర్ నేతలతో గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ సమావేశం అయితే ముగిసింది. ఇన్ఛార్జ్ ముందు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కార్యకర్తలంతా ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు అంటూ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే అసలు కాంట్రాక్టులు ఎవరికి ఇస్తున్నారో, ప్రాజెక్టులు ఎవరెవరికి ఇస్తున్నారో అన్న ఇన్ఫర్మేషన్ కూడా తమకు ఉండడం లేదంటూ ఉన్నారు. ఇక మహబూబ్ నగర్లో ఒక సామాజిక వర్గానికి మాత్రమే పదవులు ఎక్కువగా దక్కాయని, మిగిలిన వాళ్ళందరికీ కూడా సామాజిక న్యాయం చేయాలి అనంటూ పదవులు వాళ్ళకు కూడా ఇవ్వాలి అనంటూ మీనాక్షి నటరాజన్ ముందు వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి
ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ప్రస్తుతం గాంధీ భవన్లో అయితే మీనాక్షి నటరాజన్తో సమీక్షా సమావేశం ముగిసింది. దశల వారీగా మీనాక్షి నటరాజన్ ప్రతి నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకుంటూ ఉన్నారు. అన్ని జిల్లాల వ్యాప్తంగా ఉన్న సమస్యలపైన, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలపైన కూడా ఆమె ఫోకస్ చేస్తున్నారు. నేపథ్యంలోనే మహబూబ్ నగర్ నేతలతో కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్లో మాట్లాడారు. పార్టీ నేతల నుంచి విజ్ఞప్తులను అలాగే సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, అన్ని సమస్యలు తీరుస్తాము అంటూ భరోసా ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. గాంధీ భవన్లో మహబూబ్ నగర్ నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశం ముగిసింది. పార్టీ నేతల నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు నటరాజన్. పార్టీ నేతల నుంచి మొత్తం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి కూడా ఆమె సూచనలు చేశారు. ఇన్ఛార్జ్ ముందు తమ సమస్యలనంతా కూడా ఏకరువు పెట్టారు. వచ్చిన వాళ్ళంతా ప్రాజెక్టులు అలాగే కాంట్రాక్టులు అన్నీ కూడా ఎవరెవరికి ఇస్తున్నారు అన్న సమాచారం కూడా తమకు ఉండట్లేదన్నారు. అలాగే ఎమ్మెల్యేలు తమను అసలు పట్టించుకోవడం లేదు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపుగా ఎక్కువగా ఒక సామాజిక వర్గానికి మాత్రమే పదవులు ఎక్కువగా దక్కాయంటున్నారు. మిగిలిన బీసీలు, ఎస్సీలకు కూడా పార్టీలో సముచిత స్థానం కల్పించాలి అంటూ వారు మీనాక్షి నటరాజన్ని కోరారు. అయితే కార్యకర్తలను అసలు పట్టించుకోవడం లేదు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నటరాజన్ వారందరినీ కూడా సముదాయించే ప్రయత్నం చేశారు. ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తాము అంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా వాళ్ళతో మాట్లాడారు. రైట్, మా ప్రతినిధి హేమ ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. హేమ, డైరెక్ట్ గా మహబూబ్ నగర్ నేతలతో ఇవాళ మాట్లాడారు. ఎమ్మెల్యేలు అసలు తమకు అందుబాటులో ఉండట్లేదు, అసలు తమను పట్టించుకోవట్లేదు అంటూ డైరెక్ట్ గా చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి, అలాగే ఏం భరోసా ఇచ్చారు నటరాజన్? ఎస్ సుమతి, మీరు అన్నట్టుగానే మీనాక్షి నటరాజన్ మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి పార్లమెంటు ముఖ్య నేతలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా హాజరయ్యారు. హాజరైనటువంటి నేతలు తమ సమస్యలను ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు కూడా ఉంచినటువంటి పరిస్థితి. అయితే గతంలో మనం చూసాం, మొత్తం 9 పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాని తర్వాత అహ్మదాబాద్లో మీటింగ్ కానివ్వండి, కొన్ని అనివార్య కారణాల వల్ల మీటింగ్స్ అనేవి కాస్త బ్రేక్ పడ్డాయి. దాని తర్వాత మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచిన ఎమ్మెల్యేలతో నేరుగా 1-to-1 మీనాక్షి నటరాజన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా ఉన్నటువంటి రివ్యూలు ఈ రోజు నుంచి పునఃప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే గాంధీ భవన్లో నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. అండ్ దీని తర్వాత వరంగల్ సంబంధించినటువంటి నేతలతో కూడా సమీక్ష సమావేశం ఉంటుంది. అయితే మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినటువంటి సమయంలో అక్కడ కాస్త గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏవైతే ప్రభుత్వం కానివ్వండి, పార్టీ తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ప్రాజెక్టులు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, అవన్నీ కూడా ఎవరికి ఇస్తున్నారో కనీసం ఆ జిల్లాలో ఉన్నటువంటి తమ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కనీసం అక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరికి కూడా తెలియడం లేదు. ఆ పక్క వాళ్ళు వచ్చి మాకు చెప్పేంత వరకు కూడా మన ప్రభుత్వం ఏం చేస్తుంది, పార్టీ ఏం చేస్తుంది అంటూ కూడా మాకు తెలియడం లేదు. కనీసం ఎమ్మెల్యేలు అయినటువంటి మేము, ప్రజల చేత గెలవబడ్డటువంటి మేము కనీసం మాకు ఏం చెప్పడం లేదు. ఎమ్మెల్యేలు అయినటువంటి మమ్మల్ని అసలు ఇన్ఛార్జ్ మంత్రులు కానివ్వండి, లేదా మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానీ పట్టించుకోవడం లేదు అంటూ కూడా తమ బాధని వెళ్ళబుచ్చుకున్నారు. సేమ్ టైం మహబూబ్ నగర్లో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకే పెద్ద ఎత్తున పెద్దపీఠం వేస్తున్నారు, వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారు. మొత్తం ఎంటైర్ మహబూబ్ నగర్లో కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు అన్ని పదవుల్లో ఉన్నారు. మిగతా వర్గాలైనటువంటి ఎస్సీ కానివ్వండి, బీసీ కానివ్వండి, ఎస్టీ వర్గాలకైతే కనీసం పదవులు కూడా ఇవ్వడం లేదు అంటూ కూడా వాళ్ళ
బాధను చెప్పుకున్నటువంటి పరిస్థితి. సేమ్ టైం కార్యకర్తలను ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. పార్టీని మమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకు ఏం చేయలేకపోతున్నాము. ప్రతిరోజు క్యాడర్ అంతా వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మేము ఎన్నో ఏళ్ల నుంచి మీకోసం పార్టీ కోసం పనిచేస్తున్నాము, కనీసం మాకు సముచిత న్యాయం చేయండి అని అడిగితే కనీసం అయితే రోజులుగా మీనాక్షి నటరాజన్ సెగ్మెంట్ వైజ్ గా మీరు అన్నట్టు పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉన్నారు, పార్టీ నేతలతో మాట్లాడుతూ ఉన్నారు, ముందు ఉంచినటువంటి పరిస్థితి. సేమ్ టైం అంతర్గతంగా విషయాలు చెప్పడానికి ప్రక్షాళన ఇస్తామని కూడా మీనాక్షి నటరాజన్ మాట ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కొత్త వాళ్లకు డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వను అంటూ కూడా మీనాక్షి నటరాజన్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఈ ఎవరైతే పార్టీ కోసం దాదాపు 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారో వాళ్ళకే పదవులు ఉంటాయని చెప్పారు. కానీ కొంతమంది నాయకులు మాత్రం కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా పదవులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినటువంటి సమయంలో మీనాక్షి నటరాజన్ తేల్చి చెప్పింది ఏంటంటే, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు పదవులు ఇవ్వము, కేవలం మీరు పేర్లు మాత్రమే సిఫార్సు చేయండి, కానీ ఎవరు కూడా పదవులు ఇవ్వాలి అని డిమాండ్ చేయకండి, పైరవీలు చేయకండి అంటూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఇప్పటి వరకు 12 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరొక 5 పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో కూడా సమీక్ష సమావేశాన్ని మీనాక్షి నటరాజన్ రేపటి నుంచి చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి పార్లమెంట్లో మెదక్ పార్లమెంట్కి సంబంధించి పెద్ద ఎత్తున అప్పుడు ఏ విధంగా అయితే డిస్ప్యూట్స్ బయటపడ్డాయో, ఈరోజు మరొకసారి మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా మీనాక్షి నటరాజన్ ముందు మొత్తం ఆ నియోజకవర్గంలోనే అంత గందరగోళ వాతావరణం ఉంది. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తమకు కనీసం గుర్తించడం లేదు, తమను పట్టించుకోవడం లేదు, తమను నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలను కూడా పట్టించుకోవట్లేదు, ఇదంతా మా పైన వ్యతిరేకత వస్తుంది, మమ్మల్ని కూడా అన్నిట్లో ఇన్వాల్వ్ చేయండి, ఏదైనా పథకాలు తీసుకొచ్చినప్పుడు లేదా ప్రాజెక్టులు కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు వాటిని కూడా మాకు చెప్పండి అంటూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అసహనం తెలుపుకున్నారు. వెంటనే మీనాక్షి నటరాజన్ త్వరలోనే దీనికి ఈ సమస్యకి ఒక సొల్యూషన్ కూడా చూపిస్తానని చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఒకవైపు మీనాక్షి నటరాజన్ పార్టీని ప్రభుత్వాన్ని కలుపుకుంటూ పోతూ పనిచేయాలి, చాలా స్పీడ్ పెంచాలి, రానున్నటువంటి ఈ టర్మే కాదు నెక్స్ట్ టర్మ్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు పనిచేయాలని మీనాక్షి నటరాజన్ కృషి చేస్తుంటే, కానీ తమలోనే ఎన్నో అంటే పక్క పార్టీ నుంచి కాదు ఇంటర్నల్గా తమ పార్టీలోనే అనేక డిస్ప్యూట్స్ ఉన్నాయని అయితే మీనాక్షి నటరాజన్ గుర్తిస్తున్నారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదే, తమని గుర్తించడం లేదు, తమకు పదవులు ఇవ్వడం లేదు, కనీసం తమ పొజిషన్లో ఉన్న ఎవరు పట్టించుకోవడం లేదని ప్రతి ఒక్కరు తమ ఇంటర్నల్ బాధలు ఏవైతే ఉన్నాయో మీనాక్షి నటరాజన్ ముందుంచుతున్నారు. వీటన్నిటిని మీనాక్షి నటరాజన్ ఒక రిపోర్ట్గా చేసి త్వరలోనే హైకమాండ్తో డిస్కస్ చేసి వీటన్నిటికీ చెక్ పెట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ చెక్ పెడతారని ముఖ్య నాయకులంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్టుగా సెగ్మెంట్ వైజ్ గా ఆవిడ ప్రక్షాళన చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఏమన్నా అక్కడ కరెక్షన్స్ ఏమైనా చేశారా, లేకపోతే మొత్తం కంప్లీట్ అయిపోయాకే ఏమైనా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోందా? ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి సమయంలోనే ఇమ్మీడియట్గానే సొల్యూషన్ చూపిస్తున్నారు. ఇందుకు ఎగ్జాంపుల్ మెదక్లో జరిగినటువంటి మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశం జరిగినప్పుడు మనం చూసాం. ఏదైతే అక్కడ ఉన్నటువంటి టికెట్ తీసుకొని ఓడిపోయినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్, సేమ్ టైం పక్క పార్టీలో గెలిచి వచ్చినటువంటి గూడెం మైపాల్ రెడ్డి, వాళ్ళిద్దరి మధ్య ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నాయని మీనాక్షి నటరాజన్ ముందుకు తీసుకొచ్చినటువంటి సమయంలో వెంటనే జిల్లా మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహతో మాట్లాడి అక్కడికక్కడ సొల్యూషన్ని కూడా ఆ ప్రాబ్లమ్ని కూడా సొల్యూషన్ చూపించారు. సేమ్ టైం ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే సీతక్క తను ఫోన్ చేసినప్పుడు ఎత్తడం లేదని, సీతక్క సంబంధించి తను ఏం చెప్పినా కూడా చేయడం లేదని చెప్పినటువంటి సమయంలో ఇద్దరితో కూడా మాట్లాడి ఎవరైతే ఎమ్మెల్యే కంప్లైంట్ చేశారో ఆయన కూడా నచ్చ చెప్పడం జరిగింది. ఇలా అన్ని పెద్దపల్లి కానివ్వండి, మల్కాజ్గిరి కానివ్వండి, సికింద్రాబాద్, సేమ్ టైం హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ముఖ్య నేతలతో సమావేశం అయినప్పుడు ఫిరోజ్ ఖాన్ కూడా అసలు ఎంఐఎం పార్టీ పైన మనం అసలు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నాము అని చెప్పినటువంటి సమయంలో రాహుల్ గాంధీ చెప్పినటువంటిదే మన స్టాండ్ కూడా, రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట ప్రకారమే ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి అంటూ కూడా చెప్పారు. తన ముందుకు వచ్చినటువంటి సమస్యలను వెంటనే చెక్ పెట్టే ప్రయత్నం మీనాక్షి నటరాజన్ చేస్తున్నారు. ఇన్ కేస్ అందరి ముందు చెప్పుకోలేనటువంటి వాళ్ళు నేరుగా తననే వెళ్ళి కలిసి చెప్పుకోవచ్చు అని చెప్పి ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా నేరుగా నియోజకవర్గాల వారిగా 1-to-1 కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే కాంగ్రెస్ నాయకులు చెప్తుంది ఏంటంటే, మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం ఒక వైద్యురాలుగా పనిచేస్తుంది, ఎవరైతే తమకు సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గోళీలు ఇచ్చి నయం చేస్తుంది, మొత్తానికైతే డాక్టర్ డ్యూటీ మీనాక్షి నటరాజన్ చేస్తుందని అయితే కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అన్నట్టుగానే మీనాక్షి నటరాజన్ తన వద్దకు వచ్చినటువంటి సమస్యలన్నిటికీ కూడా సొల్యూషన్ చూపిస్తున్నారు. రైట్ హేమ,
థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మీనాక్షి నటరాజన్తో సెగ్మెంట్ వైజ్గా సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పార్టీని బలోపేతం చేయడం, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించడం పైనే ప్రధానంగా ఆమె దృష్టి పెట్టారు. పార్టీని రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేయాలి అనంటే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలని ఫస్ట్గా పరిష్కరించాలి. దీంట్లో భాగంగానే ఆమె పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్గా మాట్లాడుతూ ఉన్నారు. వారి దగ్గరికి మొత్తం సమస్యలతో ఏకరువు పెడుతూ ఉన్నారు. వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్టుగా మనకు సమాచారం.